హలో మేడం నమస్తే అండి. నమస్తే మేడం. మేడం సార్తో ఒక నిమిషం మాట్లాడొచ్చా? అలాగేనండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం మేడం, ఖమ్మం నుండి. ఖమ్మం. మీ పేరు? నా పేరు సుజాత మేడం. సుజాత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందామని చేశాను మేడం. ఓకే, అలాగే మీరు ఎక్కడ పుట్టారు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన సమయము, తేదీతో సహా అన్నీ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే 79 మేడం. అది ఊరంటే విలేజ్ మేడం, తాళ్ళపూసిపల్లి, మహబాద్ దగ్గర. డేట్, నెల. డిస్టిక్, ఊరు పేరు రెండు చెప్పండి. డిస్టిక్ మహబాద్ మేడం, డిస్టిక్ మహబాద్, తాళ్ళపూసిపల్లి విలేజ్. అలాగే డేటు, సమయం. డేట్ ఏం లేదు మేడం. మార్నింగ్ 3:30 నుండి 4 ఆ మధ్యలో, ఫ్రైడే మేడం, ఎర్లీ మార్నింగ్. ఓకే, అలాగే ఏ నెలలో పుట్టారు, ఏ తారీఖు రోజు పుట్టారు? అదంతా ఏం తెలియదు మేడం. 79 అమ్మ వాళ్ళు ఏం నోట్ చేసుకోలేదు. ఓకే ఓకేమ్మా, అలాగేనండి. చెప్పండి, ఏం తెలుసుకోంటున్నారు సుజాత గారు? సార్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి తెలుసుకున్నామని చెప్పారు. ఓకే అండి, ఓకే. అంటే ఈ సంవత్సరం ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును సార్. ఓకే, అంటే సహజంగా ఇప్పుడు మీరు డేటు, మంత్, ఇయర్ ఉంటే మీ పూర్తి జాతక వివరాలను బట్టి మనం అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఓన్లీ మీకు తెలిసిన డీటెయిల్స్ని బట్టి మనం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు రీత్యా మనం శతభిష నక్షత్రం కుంభరాశి చూసుకుంటా ఉంటాయి. అంటే ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు జన్మశని యొక్క ప్రభావం నడుస్తుంది గోచార రీత్యా. కాబట్టి వీరికి 2వ ఇంట్లో రాహు, జన్మరాశిలో శనైశ్వరుడు ప్రభావం ఉంది. ఆర్థికంగా పరిస్థితులు కాస్త కష్టం ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. తొందరపడి ఏం మాట్లాడినా నెగిటివ్ అవుతుంటుంది. ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ముఖ్యంగా ప్రతి ఆదివారం అమ్మవారి ఆరాధన చేయండి. అంటే కుంకుమార్చన, దుర్గా అమ్మవారికి చక్కగా ఒక 27 నిమ్మకాయలతో ఒక మాల వేసి దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. కుటుంబ విషయాల్లో అనుకూలత, ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి, నరఘోష తగ్గుతుంది, ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. దీంతోపాటు జన్మశని దోషానికి నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకం చేయండి ప్రతి శనివారం. అలా 9 శనివారాలు చేయండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఓకేమ్మా? ఓకే, థ్యాంక్ యూ.